ఒక బయ్యర్ ఉంటాడు, ఒక సెల్లర్ ఉంటాడు. ప్రైజెస్ ఎందుకు పైకి కిందికి అయితే ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? స్టాక్ మార్కెట్స్ అన్న ఎందుకు పైకి కిందికి అయితే ఎప్పుడైనా అనిపించిందా? యా, నాకు అదే మా డాడీ న్యూస్ చూస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది, స్టాక్ మార్కెట్ కిందకి వెళ్తుంది అని నేను విన్నా. అదేంటిది అని నాకు డౌట్ వచ్చిందా? వావ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆరెంజ్ ఉంది. ఈ ఆరెంజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రైస్ పెరగాలి అనుకో, దీనికి డిమాండ్ రావాలి అనుకో, దీని యొక్క వాల్యూ అనేది అదే రేంజ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక 100 ఆరెంజెస్ మాత్రమే ఉన్నాయి మొత్తం ప్రపంచంలో, కానీ లక్షల్లో యాపిల్స్ ఉన్నాయి, లక్షల్లో బనానాస్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. బట్ ఆరెంజెస్ మాత్రం లిమిటెడ్ ఉన్నాయి, ఓన్లీ 100 ఉన్నాయి. అప్పుడు దీని డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. పెరుగుతుంది. ఎందుకంటే తక్కువ ఉన్నాయి ఫ్రూట్స్. అర్థమైందా? సో ఆటోమేటిక్గా వాల్యూ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతుంటుంది అనమాట. ఒకవేళ డిమాండ్ పడిపోయింది అనుకో, ప్రైస్ కూడా పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్షల్లో ఆరెంజెస్ ఉన్నాయి, ఓకే, కొనేవాళ్ళు లేడనుకో, ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతాయి, అమ్మేస్తాం మనం, అంతే కదా. లక్షల్లో ఆరెంజెస్ ఉండి డిమాండ్ కూడా ఉందనుకో, ప్రైస్ పెరుగుతుంది అనమాట. మెయిన్ రీజన్ వచ్చి సప్లై అండ్ డిమాండ్ అనమాట. అండ్ మనలాంటి రీటైలర్స్ మనం ఏం చేస్తాం, డైలీ వెళ్తాం, అన్న ఎంత ఒక ఆరెంజ్ అంటావు, సార్ 20 రూపీస్ రేటు, సరే అన్న తీసుకో అని చెప్పి తీసుకొని వస్తాం. మనం బయింగ్ సెల్లింగ్ చేయడం వల్ల, మనం ఇచ్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరగడం కానీ కింద పడడం కానీ జరుగుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.